వెల్కమ్ బ్యాక్ టు చార్ధామ్ సిరీస్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చార్ధామ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్స్ లేకపోతే మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం దర్శనం చేసుకోలేం. ఈ వీడియో మిస్ అయితే మీ ఎంటైర్ చార్ధామ్ యాత్ర క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. చార్ధామ్ యాత్ర కంప్లీట్ సిరీస్లో ప్రతి స్టెప్ని క్లియర్గా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలు ఎందుకు రిజిస్ట్రేషన్స్ ఆర్ మ్యాండేటరీ? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాత్రని స్మూత్గా సేఫ్గా మేనేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ చేసింది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి, పిలిగ్రిమ్ సేఫ్టీ ట్రాకింగ్, ఎమర్జెన్సీ హెల్ప్ అవైలబిలిటీ, డైలీ దర్శనం లిమిట్ కూడా కంట్రోల్ చేయడానికి. అసలు రిజిస్ట్రేషన్స్ లేకపోతే ఎంట్రీ లేదు, అకామిడేషన్ లేదు అండ్ దర్శనం కూడా లేదు. సింపుల్గా చెప్పాలంటే మన యాత్ర స్టాప్ అయిపోతుంది. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చాలా సింపుల్. మీ దగ్గర ఉండవలసినవి ఆధార్ కార్డ్, యాక్టివ్ మొబైల్ నంబర్ ఓటీపీ కోసం, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ అండ్ మీ ట్రావెల్ డేట్స్. నార్మల్ కేసెస్లో మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు, సో టెన్షన్ పడకండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం చూద్దాం. స్టెప్ 1, ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ చేయండి. అక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఆధార్లో ఉన్న పేరు, మొబైల్ నంబర్ మరియు పిలిగ్రిమ్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఇండియానా, ఫారెనా అని. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్లో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేయండి. మీరు సింగిల్గా లేదా స్మాల్ గ్రూప్తో వెళ్తే తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఫైనల్లీ సైన్ అప్ బటన్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నా స్టెప్ 2, లాగిన్. ఇప్పుడు లాగిన్ పేజ్కి వెళ్ళండి. మీ మొబైల్ నంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. స్టెప్ 3, టూర్ రిజిస్ట్రేషన్. డాష్ బోర్డ్లో రిజిస్ట్రేషన్ ఫర్ టూర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీ టూర్ ప్లాన్ చేయాలి. స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేయండి. రిమెంబర్, మ్యాక్సిమం 15 days మాత్రమే అలౌ చేస్తారు. ట్రావెల్ మోడ్ సెలెక్ట్ చేయండి. బై రోడా, హెలికాప్టరా లేదా వాకింగా. ట్రాన్స్పోర్టేషన్ టైప్ కూడా సెలెక్ట్ చేయండి. బస్, ప్రైవేట్ కార్ ఆర్ ట్యాక్సీ. ఇప్పుడు ధామ్ సెలెక్ట్ చేయండి. అది యమునోత్రియా, గంగోత్రియా, కేదార్నాథ, బద్రీనాథ లేక హేమకుండ్ సాహిబా. ప్రతి ధామ్కి విజిట్ డేట్స్ అసైన్ చేయండి. పాసిబుల్ అయితే విజిట్ మధ్య మినిమం 2 days గ్యాప్ మెయింటైన్ చేయండి. అన్నీ కంప్లీట్ అయ్యాక సేవ్ అండ్ క్రియేట్ టూర్ అని క్లిక్ కూడా చేయండి. స్టెప్ 4, పిలిగ్రిమ్ డీటెయిల్స్. ఇప్పుడు ఆధార్ వెరిఫికేషన్ చేయాలి. మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ రిక్వెస్ట్ చేయండి. ఆధార్ లింక్ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఈమెయిల్ యాడ్ చేయండి. వాట్సాప్ అప్డేట్స్ కావాలి అని కన్ఫర్మ్ కూడా చేయండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ట్రావెలింగ్లో లేని ఒక పర్సన్ డీటెయిల్స్, నేమ్, నంబర్ అండ్ రిలేషన్. మీ మెడికల్ కండిషన్స్ ఉంటే డిస్క్లోజ్ కూడా చేయండి. ఫైనల్లీ సెల్ఫ్ డిక్లరేషన్ బాక్స్ని టిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ పాసిబుల్ కాకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ సెంటర్స్ వచ్చేసి హరిద్వార్, రిషికేష్, డెహ్రాడూన్, సోన్ప్రయాగ్, గుప్తకాశీ. అక్కడ డాక్యుమెంట్స్ చూపించి ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్స్ చేయవచ్చు. ఈ వీడియో మీ యాత్రకి హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో చార్ధామ్ ట్రావెల్ రూట్స్, హెలికాప్టర్ బుకింగ్స్ అండ్ అకామిడేషన్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అంటిల్ దెన్, జై బద్రీ విశాల్. సేఫ్గా ట్రావెల్ చేయండి. మా హిల్స్ అండ్ లేక్స్తో మీ చార్ధామ్ యాత్రని బుక్ చేసుకోండి.